కనీసం ఇవాళ పూజ చేసుకునే హక్కు కూడా లేకుండా చేశారు, ఏమంటారు? కనీసం నన్ను హౌస్ అరెస్ట్ చేసినారయ్యా, నాకు కర్మ. ఎందుకు తెలుసా, నన్ను కుంకుమార్చన కోసం పోనిచ్చి ఒక సామాన్య బస్తీ భక్తుడిలాగా నన్ను అక్కడ అరెస్ట్ చేసి ఏ జైల్లో పడేసింటే వాళ్లకు నాకు సమానమైన బాధ వచ్చేదని అయినా నేను ఆనందపడుతుంటే, నాకు హౌస్ అరెస్ట్ చేస్తే ఆనందం రావట్లే. ఎందుకంటే ఈ హౌస్ అరెస్ట్ అంటే సుఖం. ఓపెన్ చెప్తున్నాను, ఈరోజు హౌస్ అరెస్ట్ అంటే సుఖం ఇది నాకు. కానీ అక్కడ దాకా పోయి బస్తీవాడు అమ్మవారి పూజ చేయాలని పోయి అన్యాయంగా పాపం అక్కడ పోరాడుతూ అరెస్ట్ అయినాడు. పోయి ఎక్కడ ఉన్నాడు? బొలారం జైల్లో ఉన్నాడో తెలియదు, బొలారం పోలీస్ స్టేషన్లో ఉన్నాడో తెలియదు, ఐఎస్ఎన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడో తెలియదు. 5-6 పోలీస్ స్టేషన్లలో వేశారు. నన్ను కూడా అట్లా వేసి ఉంటే కనీసం నాకు న్యాయం ధర్మ పోరాటం జరిగి ఉండేదని ఆనందపడి ఉండేదాన్ని నేను. కానీ నన్ను అందు కూడా పోనీయకుండా నిన్న రాత్రి నుంచి హౌస్ అరెస్ట్లో ఉన్నారు. ఇప్పుడు నేను కుస్తీవాడి పోయే పరిస్థితి కూడా కాదు కదా నాకు. చూసుకుంటే ఒక కుంకుమ పెట్టుకున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా జస్ట్ అక్కడ ఉన్న హాస్పిటల్కి వచ్చి బొట్టు పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిరు. దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు? ఎట్లా చేసి చూడొచ్చు తెలుసా తల్లి? మొఘల్ సామ్రాజ్యం, ఔరంగజేబ్ సామ్రాజ్యం కింద చూడొచ్చు. ఇది ఔరంగజేబ్ సామ్రాజ్యం. నేను అందుకే 1,00,000 సార్లు చెప్పిన, నాయనా ఇందిరా, ఫెరోజ్, రాహుల్, ఫెరోజ్, ఈ రాజ్యము కాంగ్రెస్ హిందూ రాజ్యం కాదు స్వామి, ఇది కాంగ్రెస్ మొఘల్ రాజ్యం. ఇది తలాబ్ కట్ట దగ్గర నా ఎలక్షన్స్ కన్నా ముందు నువ్వు బొట్టు పెట్టుకొని పోలేవు తలాబ్ కట్టకి. ఇప్పుడు పోగలరు బొట్టు పెట్టుకొని, ఓడాటం వస్తాడో నేను చూస్తా కాబట్టి. తలాబ్ కట్ట దగ్గర నువ్వు బొట్టు పెట్టుకొని పోలేవు, కానీ బంజారాస్లో కూడా బొట్టు పెట్టుకొని పోలేవు. అంటే ఇది ఏం దౌర్భాగ్యమో చూడు. ఇంకా నువ్వు అంటే బొట్టు పెట్టుకున్న ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి మరి వాళ్ళని వ్యానికి తీసుకెళ్ళిపోతున్నారు. సో ఏంటి ఇది? ఎక్కడ తీసుకెళ్తారు? ఏ సమాజం ఇది? ఎక్కడికి పోతుంది కదా? ఇప్పుడు నా బోటోళ్ళు కనుక మాట్లాడితే దీని గురించి లెఫ్టిస్టులు, కమ్యూనిస్టులు ఏమంటారు తెలుసా? వీళ్ళు దేవుణ్ణి రాజకీయం చేస్తున్నారు అని అంటారు. మరి రాజకీయ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు బొట్లు పెట్టుకుంటే జైళ్ళలో వేయొచ్చు. మరి ఆ ఏటిస్ట్ అది ఏ లెఫ్టిస్టా మరి కమ్యూనిస్టా ఏటిస్ట్ అది మరి. కానీ దానికోసము అంటే నేను పుట్టినప్పటి నుంచి రాజకీయ నాయకురాలని కాదు కదా. నేను హిందూగా పుట్టినా. నా పెహచాన్ ఏంది? నా గుర్తింపు ఏంది? నా పేరు మాధవీలత అంటే ఏంది? హిందూ ధర్మం నుంచి వచ్చిన పేరు. నా ధర్మానికి నేను పోరాడలేని దాన్ని, నా భాషకు పోరాడలేని దాన్ని, నా తెలంగాణకు పోరాడలేని దాన్ని రేపొద్దున ఎవరి కోసం పోరాడతా నేను? అయ్యా రాజకీయంలో వీళ్ళు గనక ఇల్లు, బడి, గుడి, నీడ ఇస్తే ఓ బస్తీ వాడికి ఎందుకే ఆ పోరాటము? ఎవ్వడు ఏమి ఇయ్యడు కాబట్టి రోజు అమ్మోరు తల్లికి వెళ్ళి దండం పెట్టుకుంటారు. ఏమని? అమ్మా నాకు ఇది లేదమ్మా, నువ్వు ఇప్పి అమ్మా, నాకు ఇది లేదమ్మా, నువ్వు ఇప్పి అమ్మ, నా కొడుకుకు ఉద్యోగం లేదమ్మా, నాకు బడి లేదమ్మా, బిడ్డలకు నాకు గుడి లేదమ్మా, నాకు ఆరోగ్యం లేదమ్మా అని. అమ్మవారంటే ఎవరు? ఒక ధైర్యం. నిజంగా ధైర్యం ఇచ్చే రాజకీయ నాయకులు ఉంటే రోజు పొగబోతురేమో. కానీ మేడం, మరి మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఇలాంటివి జరుగుతున్నా కూడా మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఎందుకంటే ఈ రోజు ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే ఫాతిమా కాలేజీని కూడా హైడ్రా పేరుతో దాన్ని అలా నిర్లక్ష్యం చేస్తున్నారు తప్ప దాన్ని తొలగించే కార్యక్రమం చేయట్లే. సరేనా, నీకు మాట చెప్తా చూడు. ఊకే ఏమన్నా అంటే కేంద్రం అంటారు. నీకు కాలికి దెబ్బ తగిలితే తలకాయ ఏం చేస్తుందా? నువ్వు ఇన్ఫెక్షన్ కాల్లో ఉంటే కాల్నే రిపేర్ చేసుకోవాలా నువ్వు. రాజ్యాంగం ప్రకారము స్టేట్ లిస్టు, యూనియన్ లిస్ట్ అని 2 లిస్టులు ఉంటాయి. నువ్వు ఏం చెయ్యలేవు సెంటర్ నుంచి కొన్ని. సింపుల్ ఓ మాట చెప్తున్నా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ డబ్బులు వస్తూనే ఉన్నాయి ఇక్కడికి. ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నామంటే అంతే. స్టేట్ లిస్టులో నువ్వు హౌసింగ్ కానీ హెల్త్ కానీ సెంటర్ నుంచి డబ్బులు ఇవ్వగలుగుతుంది తప్ప సెంటర్ ఇందులోకి దొందుకొనే హక్కు సెంటర్కు ఉండదు. నేను గొంతు ఎలుగెత్తి 1,00,000 సార్లు చెప్పిన. ఫలక్నుమాలో వెనక 250 ఇండ్లు కట్టినరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి డబ్బులు తెచ్చుకొని. వీళ్ళు ఏమడిగినానయ్యా నేను? ఆ లంబాడి బస్తీలో ఉండే వాళ్ళకి పాపము మొన్న వర్షం పడితే తలలు పగిలినాయి, పైనుంచి కింద పడి కూలిపోయి. హరిచందన దాసరి ఏమడిగినాను ఆమె నేను? 30 ఇండ్లు, ఇంకా 180 ఇండ్లు ఉన్నాయి. ఎవడన్నా పోయి చూసిండ్రా? ఒకసారి రండి నాతో మీరు వస్తే గనక. మూసీ దగ్గర కమలా నెహ్రూలో ఎస్సీ బస్తీ. నేను నడిచిన రాత్రి 11:30 వరకు 16 ఇండ్లు, ఒక బిల్డింగ్ 16 ఇండ్లు, ఒక బిల్డింగ్ గాలి వస్తే బిల్డింగ్ ఇట్లా ఊగుతుంది. 32 ఇండ్లు
అది ఇది కలిపితే కూడా నీకు ఇంకా 100 ఇండ్లు మిగులుతాయి కదా ఆడ. ఎందుకు ఇవ్వట్లే? కట్టి 5 ఏళ్ళు అవుతుంది, ఖాళీగా పడున్నాయి, అవి కూడా అమ్ముకుంటున్నారు వీళ్ళు.